నరసాపురంలో ఏం చేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత ఆదికేశ్వర స్వామి దేవాలయంలో ఈ సంవత్సరం కేశవస్వామి బ్రహ్మోత్సవాలు 12/4/25 నుండి 22/4/25 వరకు జరుగుతాయి. అలాగే రామాంజనేయ వారి తిరునక్షత్ర ఉత్సవాలు కూడా 23/4 నుంచి 4/5 వరకు జరుగుతాయి. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఈ ఉత్సవాల నిమిత్తం శ్రీరంగం నుంచి ఒక 200 మంది భక్తులు ఇక్కడ స్వామిని సేవించుకోవడానికి వస్తున్నారు. ఈ సంవత్సరం అన్ని ఉత్సవాలు కూడా లార్జ్ స్కేల్లో చేయాలని మా ఈఓ గారు డిసైడ్ మేము అక్షర స్వాములు అందరం కలిసి చాలా భారీ స్థాయిలో చేయాలని సంకల్పించాం. అంచేత ఈ సంవత్సరం కొత్తగా 5వ తారీఖున 4వ తారీఖు ఉత్సవాలు అయిపోతాయి. 5వ తారీఖున అన్న సమారాధన కూడా చేయాలని సంకల్పించాం. ఈ ఉత్సవాలన్నింటినీ కూడా చుట్టుపక్కల గ్రామాలందరి నుంచి కూడా వచ్చి ఈ బ్రహ్మోత్సవాలకి అలాగే రామాంజనేయ ఉత్సవాలకి వచ్చి ఆయన్ని సేవించుకుని ప్రసాదాలు సేవించుకుని వెళ్తూ ఉంటారు. అందరికీ కూడా ప్రసాద వినియోగం జరుగుతుంది. ఇక్కడ స్వామి బ్రహ్మోత్సవాలు అన్ని స్వామికి ఊరేగింపులు మొత్తం అన్ని వాహనాల మీద ఈ వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. అలాగే రథోత్సవం ఉంది, రామావతారం జరుగుతుంది. అన్ని ఉత్సవాలు కూడా చాలా అక్షర స్వామి అంతా విశేష అలంకరణలు చేస్తారు. ఈ ఆలయం శ్రీపెరుంబుదూరులోని ఆలయానికి రెప్లికా కావడంతో అక్కడ సాంప్రదాయాలు అనుసరించి ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా ఘనంగా జరిపిస్తారు. చాలా మంది స్వాములు కూడా శ్రీపెరుంబుదూరు నుంచి శ్రీరంగం నుంచి అంతా వస్తున్నారు. అంతా కూడా స్వాములందరూ కూడా సేవాకారాలన్నీ కూడా జరుగుతాయి. 15, 16, 17 3 రోజులు కూడా స్వాముల యొక్క ఉపన్యాసాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఆలయంలో. ఈ ఉత్సవాలన్నీ కూడా ఈ సంవత్సరం భారీ ఏర్పాట్లు చేయాలని మేమంతా యువ గారు నేను స్వాములందరూ కూడా సంకల్పించాం. ఉత్సవాలన్నీ కూడా అందరూ భక్తులందరూ కూడా వచ్చి స్వామిని సేవించుకుని తీర్థప్రసాదం స్వీకరించి ఆ స్వామి కృపకు పాత్రలు అవుతారని కోరిక. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం నరసాపురం గ్రామంలో ఏం చేసి ఉన్న ఆదికేశ్వర యమన్మన్న స్వామి వారి దేవాలయంకు ఈ మధ్యకాలంలో నేను యువ రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఈ స్వామివారి దేవాలయం ఈ బ్రహ్మోత్సవాలు 12వ తారీఖు నుంచి మే 5వ తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాల కార్యక్రమం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ దేవాలయానికి జాయిన్ అయిన తర్వాత వంశపారంపర్య ధర్మత్రైనటువంటి కృష్ణ గారు అలాగే అర్చక స్వాములు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు మొదటిసారి అయినా నాకు అందరి సహకారంతో దేవాలయానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కార్యక్రమాలన్నీ కొనసాగించి ఈ బ్రహ్మోత్సవాలన్నింటికి కూడా అత్యంత వైభవంగా జరిగేట్లుగా చేయాలని సంకల్పించుకున్నాం. ఆ విధంగానే మా దేవాలయ అర్చక స్వాములు ధర్మకర్తలు మా సిబ్బంది కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.